గాయస్ అయితే ఇప్పుడు మనం ప్రజెంట్గా వెళ్తున్న ప్లేస్ అయితే శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో ఏంటంటే ఇక్కడ అంటే యుద్ధాలు జరుగుతున్న టైంలో ఒంటెలు కానివ్వండి ఏనుగులు కానీ కొన్ని దాచిపెట్టారనమాట. అంటే బయటకు చూపించేది కొన్ని, దాచిపెట్టేది కొన్ని అనమాట. అంటే కట్టేయడం కానివ్వండి అలాంటివి. ఆ ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం వచ్చేసరికి. అది మొత్తం కూడా ఎంత బందోబస్తు కూడదో మీరే చూడండి. ఎందుకంటే పెద్ద పెద్ద ఏనుగులు ఒంటెలు కానివ్వండి అవన్నీ కూడా ఇక్కడే కట్టేస్తారంట. ఆ ప్లేస్ ఎట్లా ఉందంటే భయంకరంగా ఉంది. ఎంత పెద్ద అంటే చూడండి, అసలు ఎవరికి తెలియదు. అదొక మిస్టరీ, సీక్రెట్గా మిగిలిపోయింది. సో దాన్ని తెలుసుకోవడానికి ఈరోజు వీడియోకి వెళ్తున్నాం మనం అక్కడికి, స్పాట్కి. కోట అయితే చాలా పెద్దది. సో ఎంత అంటే అది కోట కాదు, దాన్ని ఒక పెద్ద ఆస్థానం లాగా ఉంటారు. ఇప్పుడు దాన్ని మొత్తం కూడా బాగు చేస్తున్నారు. లొకేషన్ చూసారు ఎట్లా ఉందో, మొత్తం కూడా వాటర్ ఎంత ఉందో చూడండి బ్యాక్గ్రౌండ్. ఓకే, నేను చెప్పాను కదా ఒంటెలు ఏనుగులు మొత్తం కట్టేస్తారని చెప్పేసి. దాని లోపల ఎట్లా ఉంటుందో చూడాలని నేను వెళ్తున్నాను. మీకు కూడా చూపిస్తాను. కంటిన్యూషన్గా వీడియో చూడండి. ఓకే, మొత్తం కూడా స్టెప్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయినాయి. కోట దగ్గరికి అక్కడ దగ్గర వెళ్ళాలంటే అసలు మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే గోడ అవతల ఏమున్నాయా అని. ఆ గోడ అవతల సో మొత్తం కూడా ట్రక్కులు అవన్నీ ఉన్నాయి, రిపేర్ చేస్తున్నారు. ఇటువైపు దారి, లోపల ఏముంటుంది అనేది సస్పెన్స్. పెద్ద క్రేన్ కూడా ఉంది. ఓకే, గాడ్ వర్క్ జరుగుతుంది. ఎడి అడ్రస్ అటా. ఓకే గాయస్, ఇదే ఎంట్రన్స్, మొత్తం ఇదే ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం. లోపల అసలు గోడ లోపల ఏమున్నాయి అవతల పక్క, చాలా పెద్ద కోటగా. ఓకే రెడీయా? మొత్తం కూడా రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఏం లేదు, మొత్తం కూడా అంతా నీట్గా రిపేర్ చేస్తున్నారు. మళ్ళీ దీనికి పూర్వ వైభవాన్ని తీసుకొద్దామని. చూసారా ఎట్లా ఉందో? ఒకప్పుడు ఏనుగులు ఒంటెలు వాడేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసరికి చెప్పరు కదా ఆవులు బెర్రలు వాటి వాడుతున్నారు. కోట వచ్చేసరికి మొత్తం ఫ్రెండ్స్, మనకి కోట లోపలికి ఎంట్రన్స్ ఇదే. ఎంట్రన్స్ కాగానే ఇక్కడ చూడండి, నేను ఎప్పుడు చూడండి, మీరు కూడా ఎప్పుడు చూసుంటారు, ఒక భయంకరమైన పాము సింబల్ ఎక్కడ ఉంది. యాస్టీజ్గా ఒక పెద్ద పాము అక్కడ చూడండి, కళ్ళు కనపడుతున్నాయి, నోరు కానివ్వండి, అక్కడ తలకాయ షేప్ కానివ్వండి, మొత్తం ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంది. చూసారా, ఇటు ఇక్కడ దాకా ఉంది తోక, B4 అని ఉంది కదా. ఇవన్నీ ఏంటంటే రాళ్ళ గుర్తులు అనమాట. ఇప్పుడు ఆ రాళ్ళ గుర్తుల ద్వారా మిగతా మొత్తం కూడా కడుతున్నారు, కూలిపోయినాయి మొత్తం కూడా. ఇదిగోండి లోపలికి వెళ్తాము. ఇటు పక్కన చూసినట్లయితే ఇదంతా ఇట్లా ఉంటుంది కోట. వాడికి అంతా బలంగా ఆడికి పైకి ఎక్కి చూడొచ్చు, మెట్లు స్టెప్స్ కూడా ఉంటాయి. సగం వరకు కూలిపోయింది, గోడల వరకు ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వాడిదంతా కూడా ఒకటే బండరాయి, కొండల్ని బేస్ చేసుకుని కట్టారు. అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టడాలన్నీ కూడా చాలా బలంగా ఉంటాయి కదా, సో అందుకోసం. కానీ ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందని ఎవరికీ తెలియదు, మనం వీడియో తీసిన దాకా కూడా. ఎందుకంటే ఈ ప్లేస్ ఒక మిస్టరీగా కొండల్లో అడవుల్లో అట్లా మిగిలిపోయింది అనమాట. చూడండి, ఎటు చూసినా కానీ చుట్టూ కొండల్లో పెద్ద పెద్ద గుట్టలే ఉంటాయి. సో ఇలాంటి ప్లేస్కి రావాలంటే పొద్దున్నే వస్తేనే మనకు ఒక అడ్వెంచర్ లాగా ఉంటుంది, లేకపోతే మధ్యాహ్నం టైంలో మనం ఎక్కలేము ఇలాంటి పెద్ద పెద్ద కొండలు. సో ఇదే ఆ ప్లేస్ ఫ్రెండ్స్. చూసారా ఎంత పెద్ద ప్లేస్ చూడండి. ఇదిగోండి, ఇప్పటికీ చెక్కు జరగకుండా ఫ్రెండ్స్, కొన్ని అయితే కూలిపోయి, కానీ చాలా వరకు అన్నీ అట్లాగే ఉన్నాయి. పెద్ద పెద్ద ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అన్నీ ఇక్కడే కట్టేసేవాళ్ళంట. చూడండి మరి, ఇదిగోండి, ఇదే కొండరాయిని మెట్లుగా ఏర్పరచుకున్నారు, స్టెప్స్ చెక్కేసి. ఓకే, ఇంత పెద్ద అడవిలో ఇవాళ మనం ఒక సీక్రెట్ ప్లేస్ కనుక్కున్నాము. అది చూడండి, చైనా వాల్ ఉన్నట్టుంది మనకి ఆ గోడ. శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గోడ ఎట్లా ఉందో, ద గ్రేట్ చైనా వాల్ ఉంటుంది కదా, అట్లా ఉంది. సో ఫ్రెండ్స్, లోపలికి వెళ్తే మంచి మంచి మిస్టరీలు ఉన్నాయి, కంటిన్యూస్గా చూస్తూనే ఉంది. ఇవి రెండు చూడండి, మెయిన్ ఎంట్రన్స్ లాగా ఉంటాయి. ఇవి రెండు చాలా పెద్దవి, బావులాగా ఉంటాయి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం. అంటే
జంతువులకి వాటర్ కూడా కావాలి కదా ఇక్కడ, అందుకని 2 కోనేరులు ఉంటాయి ఇక్కడ. 2 కానివ్వండి 3 కానివ్వండి 2-3 కోనేరులు ఉంటాయి మొత్తం కూడా. వాటర్ వచ్చేసి అక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ ఫ్రెండ్స్ మొత్తం కూడా. మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. జంతువుల్ని ఆ ఒంటెలు ఏనుగుల్ని ఇటువైపు నుంచి తీసుకొస్తారు. అవి కొంచెం దారి కనపడుతుంది కదా, ఇటువైపు నుంచి ఒంటెలు ఏనుగులు ఇటువైపు నడుచుకుంటూ వస్తాయి. పైకి కింద అయితే ఇట్లా వెళ్తాయి అన్నమాట లోపలికి. సో ఇటు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది దారి. చాలా పెద్దది ఇది. ఎంత పెద్ద అంటే భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం. కాకపోతే ఇప్పుడు ఈ అడవిలో ఏంటంటే చిన్న చిన్న చిరుతపుళ్ళు కానివ్వండి ఎలుగుబండ్లు అవన్నీ తిరుగుతున్నాయని ఇక్కడ వాళ్ళు చెప్పారు. సో ఈ కొండ గుట్టల్లో ఎక్కడైనా ఉండొచ్చు. చూడండి అన్నీ కూడా పెద్ద పెద్ద కొండలు గుహలు, అందుకే జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇదే ఆ ప్లేస్. చాలా బాగుంది కదా మొత్తం కూడా. ఎంత స్ట్రాంగ్గా కట్టారంటే అంత స్ట్రాంగ్గా కట్టారు. మొత్తం కూడా రాళ్ళు మట్టి. చూడండి మొత్తం కూడా రాళ్ళు మట్టి ఫ్రెండ్స్, రాయి మట్టి, అంత మించి వేరే ఏమీ లేదు. చూడండి సరే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఏమైనా గుర్తులు కనపడతాయో మనకు చూద్దామండి. ఓకే, మొత్తం కూడా మట్టి గోడలు. సో ఈ మట్టి గోడలు ఏనుగులు ఎట్లా ఆపుతాయి అనుకుంటున్నారా? అప్పుడు ఏనుగులు ఒంట్లో వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. సైనికులు ఉంటారు కదా, వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు అన్నీ కూడా. చూసారా మట్టి గోడ మొత్తం మట్టే ఫ్రెండ్స్. చూడండి ఒక మట్టితోనే గోడ నిర్మించారు. మొత్తం మట్టి, రాయి కూడా దీని లోపల మట్టి మట్టి నుంచింది ఒక ఆనకట్టాల. సో ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం కూడా ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు. ఇదిగోని బెరగొడ్లు అవన్నీ కట్టేస్తున్నారు. ఒకప్పుడు ఒంటెలు ఏనుగులు కట్టేసే ప్లేస్లో ఇప్పుడు బెరగొడ్లు ఆవులు కట్టేస్తున్నారు. ఇవే ఎంట్రన్స్. ఇవి మొత్తం వరుసగా ఇట్లా ఏనుగులు ఉన్నాయి. ఇటువైపు ఇటువైపు వచ్చేసరికి మొత్తం ఇట్లా ఒంటెలు, గుర్రాలు వచ్చేసరికి బయట బండ్ల మీద కట్టేసేవాళ్ళు ఖాళీ ప్లేస్లో. సో మనకు మెయిన్ ఏంటంటే ఏనుగులు ఒంటెలు కట్టేవాళ్ళు, ఎందుకంటే అవి మనకు చాలా రేరు కాబట్టి. గుర్రాలు అయితే అప్పట్లో చాలా ఉండేవి. చూడండి ప్లేస్ ఎట్లా ఉందో, ఒక్కొక్క పిల్లలు చూడండి ఫ్రెండ్స్ అంత పెద్దదో. సో ఇలాంటి ఇది వచ్చేసరికి అందరూ జైలు లాగా అనుకుంటారు కదా, కానీ జైలు కారాగారం కాదు ఫ్రెండ్స్. ఓన్లీ ఆ రాజ్యంలో ఉండే ఒంటెలు ఏనుగులు గుర్రాలు కట్టడానికి ఊరికే వాటిని ఈ ప్లేస్ను వాడేవాళ్ళు. ఒక్కొక్క స్తంభం చూసారు అట్లా. ఈ ఘాట్లు వచ్చేసరికి ఏంటంటే గొలుసులు కట్టేస్తారు ఇక్కడ. ఇక్కడ గొలుసులు కట్టేసి ఇక్కడ జంతువుల్ని, ఇటుపక్క ఒంటెలు ఇటుపక్క ఏనుగులు. చూసారా మొత్తం కూడా అక్కడ దాకా చివరి దాకా ఉంది. అలా ఉంది, చూద్దాం. అవి నాకు తెలిసి ఇంకొక 1000 సంవత్సరాలైనా కానీ ఈ ఇంతే ఉంటాయి, ఇంకా చెక్కు చదరు. ఎందుకంటే స్టాండర్డ్గా వేశారు కదా. పెద్ద పెద్ద రాళ్ళు పిల్లర్లు మొత్తం కూడా. అలాంటి పిల్లర్లు మనం బయట చూడలేము. ఇదిగోండి ఇక్కడ నుంచి బయటకు పావురాలు కూడా ఉంటున్నాయి ఇక్కడైతే. సో బయట ఏం లేదు, పెద్ద పూలు కూడా పడిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం కూడా శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో ఒంటెలు ఏనుగులు రాజ్యానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కట్టేసుకునే వాళ్ళు, జంతువులన్నీ కూడా. సో ఇటువైపు ఇంకా మనం చూడాల్సిన ఉంది, చూద్దామండి. చాలా వరకు రాళ్ళు ఇవి మొత్తం కూడా కూలిపోయి చేయలేదు. ఈ పక్క మొత్తం పడిపోయింది గోడ, చూసారుగా చిన్న చిన్న రాళ్ళతో కట్టుకున్నది. సరే ఇప్పుడు మనం బయటికి వెళ్దామండి. ఇంకా అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్కొక్క రాయి ఎంత ఉందో చూడండి. మొత్తం కూడా ఒకటే రాయి అద్భుతంగా కట్టారు. పైన చూడండి ఒక్క వర్షపు చినుకు కూడా కిందకి రాదు. జంతువులు కూడా చాలా సేఫ్గా ఉంటాయి ఇక్కడ కట్టేసింది, అంత బాగుంటాయి. సో బయట చూద్దామండి ఒకసారి. అంటే గుర్రాలు కట్టేసేది బయట, గుర్రాలు కట్టేసే ప్లేస్ చూపిస్తాను. ఇక్కడ ఇవి మొత్తం కూడా గుర్రాలు కట్టేస్తారు బార్కి. అక్కడ బండరాలకు కానివ్వండి అవి మొత్తం కూడా గుర్రాలతో కట్టేస్తారు ఇదంతా కూడా. అందుకే ప్లేస్ ఎట్లా ఉంది ఇదంతా. రాళ్ళు చూశారు కదా, బయట నుంచి అయితే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ చివరి దాకా ఉంది చూడండి. కనీసం ఇక్కడ 1000 ఏనుగులు పైన పడతాయి. 1000 ఏనుగులు 1000 ఒంటెలు పడతాయి. సుమారు తక్కువలో తక్కువ 1000 ఏనుగులు 1000 ఒంటెలు. గుర్రాలు అయితే ఇంకా లెక్కలేదు, మొత్తం కట్టేస్తారంట గుర్రాలు. అవి అయితే చాలా ఉంటాయి, ఒక 30,000 40,000 గుర్రాల పైన ఉంటాయంట ఈ మొత్తం కూడా. సో ఇప్పటికి ఇక్కడ ఇందాక స్టార్టింగ్లో చూసాం కదా, వర్క్ చేస్తున్నారు, మళ్ళీ రిపేర్ చేస్తున్నారు అనమాట. అంటే టూరిస్ట్గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు ముందు రోజుల్లో దీన్ని, ఎందుకంటే ఇంకా చెక్కు చెదరలేదు కదా, అంత బాగుంది.
చూసారా ఫ్రెండ్స్, ఒకప్పుడు అయితే లోపల వరకు ఒంటెలు ఏనుగులు కట్టేసేవాళ్ళు. వచ్చేసరికి కొన్ని వేల గుర్రాలు కట్టేయాల్సిన ప్రదేశం ఇప్పుడు మొత్తం కూడా ఆవులు ఎట్లా ఉన్నాయో అట్లా ఇంతకుముందు గుర్రాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఆవులు ఉన్నాయి. సూపర్ ప్లేస్, మామూలుగా లేదు, సూపర్గా ఉన్నాయి. మరి ఇంకా పైన ఎట్లా ఉందో చూద్దామండి. స్టేర్స్ కూడా ఉన్నాయి పై దాకా ఎక్కడానికి. అంటే మన ఇంటికి ఎట్లా ఉంటాయో ఇక్కడ దీనికి కూడా అట్లా స్టేర్స్ ఉన్నాయి. పైన ఎట్లా ఉంటుందో, ఎంత పెద్దది కదా ఇది. పైన మొత్తం స్లాబ్ పోసినట్టు ఉంటుందా, లేకపోతే ఇంతకాలం ఉంది కాబట్టి సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మొత్తం కూడా గడ్డి మొలిచి ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. చూసారా, చాలా పెద్దది చూడండి. అక్కడి నుంచి అక్కడి దాకా మొత్తం నీట్గా ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉంది. క్రికెట్ ఆడుకోవచ్చు శుభ్రంగా, అంత బాగుంది. సో దీని మీద మనం ధైర్యంగా ఆడవచ్చు, ఎందుకంటే లోపల కింద నుంచి చూపిస్తారు కదా స్టార్టింగ్ ఎంత గట్టిగా ఉన్నాయో. సో ధైర్యంగా నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంది ఇదంతా కూడా. చూడండి మొత్తం గడ్డి మొలిచి మట్టితో కప్ చేశారు. చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా, సూపర్గా ఉంది. చూసారా, ఇది మొత్తం కూడా ఏడని చూస్తే ఆ చివరి దాకా ఉంది. మొత్తం కూడా గడ్డి మలిసి ఇటు పక్క వచ్చేసరికి కోట గోడ, అది వచ్చేసరికి ఊరు మొత్తం కూడా ఇంకా శ్రీకృష్ణదేవరాయలు గారి సామ్రాజ్యం అంతా. సో ఇదంతా గుర్రాలు కట్టేసే ప్రదేశం. చూడండి ఎంత ఉందో గుర్రాలు, ఎందుకంటే 40-50 వేల గుర్రాలు ఉంటాయి కాబట్టి ఈ ప్లేస్ మొత్తం వాడుకునేవాళ్ళు. ఫ్రెండ్స్, ఈరోజు ఒక రహస్యమైన ప్రదేశాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాము. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు గారి పరిపాలనా కాలంలో అన్నీ కూడా కొండ ప్రాంతాల్లోనే కట్టడం జరిగింది. సో ఇది కూడా ఈరోజు మనం చూసిన ఈ ప్రాంతం, ఇది కూడా ఈ ప్లేస్ మొత్తం కూడా అడవిలోనే ఉంది. కానీ ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందని చాలామందికి తెలియదు, అసలు ఎవరికీ తెలియదు ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి తప్పితే. కానీ ఇప్పుడు ఈ మధ్య తెలుసుకొని రీసెంట్గా కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టారు. సో అయితే మొత్తానికి ఆ టైంలో యుద్ధాలకు ఉపయోగించే పెద్ద పెద్ద యుద్ధాలు మొత్తం గెలిచింది ఎట్లా అంటే ఒంటెలు ఏనుగుల ద్వారానే, గుర్రాలు. సో ఈ ప్లేస్ మొత్తం కూడా గుర్రాలు కట్టేసేవాళ్ళు. చూడండి అక్కడక్కడ మొత్తం కూడా రాళ్ళు ఉన్నాయి, కోటకు సంబంధించిన రాళ్ళు. లోపల ఒక సైడ్ అయితే ఒంటెలు, మరో సైడ్ వచ్చేసరికి పెద్ద పెద్ద ఏనుగులు కట్టేసేవాళ్ళు. వాటితోనే శ్రీకృష్ణదేవరాయలు గారు మొత్తం రాజ్యాలన్నీ గెలుచుకుంటూ వెళ్ళిపోయారు. చాలా సీక్రెట్ ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం వచ్చేసరికి. ఎవరికి తెలియదు, రాలేరు కూడా ఇక్కడ దాకా, మనం మాత్రం వెళ్ళి తీయగలం. సో అందరికి నచ్చింది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే.